ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సుధీర్ రెడ్డిపై ఎల్బీ నగర్ పిఎస్ లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆమె పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అండర్ సెక్షన్ 3 సబ్ క్లాస్ 2, మరోవైపు ఎస్సీ ఎస్టీ యాక్ట్ తో పాటు 1989 సెక్షన్ 79 ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఇప్పటికే ఎల్బీ నగర్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రోటోకాల్ రగడ మొదలైంది. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేశారా, అవే పనులను మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా శంకుస్థాపన చేయడంతో రెండు పార్టీల మధ్య కొంత వివాదం తలెత్తింది. ఇదే సమయంలోనే అక్కడ హస్తినాపురం కార్పొరేటర్ తో కూడా తనకు హనీమూన్ నడుస్తుందంటూ కూడా అతను ఒక కామెంట్ చేయడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలతోటి కాంగ్రెస్ కార్పొరేటర్ సుజాత నాయక్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ కూడా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు ఇతని పైన 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఒక మహిళా కార్పొరేటర్ పైన హనీమూన్ నడుస్తుంది అనేటువంటి ఒక అనుచిత వ్యాఖ్య చేయడం వల్లనే ఈ కేసు నమోదైంది అనేటువంటి మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు పార్టీల మధ్య తలెత్తినటువంటి వివాదం ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ అయి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.